శ్రీ మహాలక్ష్మి కృప వల్ల ఇల్లు సంపన్మయంగా ఉంటుంది. అభూతి, అసమృద్ధి ఈ రెండు అలక్ష్మి స్వరూపాలు. అలక్ష్మి అంటే లక్ష్మీదేవి లేకపోవడం, ఐశ్వర్యం లేకపోవడం, ఉన్నది తగినంతగా చాలకపోవడం. ఇవే అభూతి, అసమృద్ధి అంటే. ఈ అలక్ష్మి భావాలు ఉండకూడదు. లక్ష్మి ఇంట్లోనూ ఒంట్లోనూ కూడా ప్రవేశించాలి. ఉత్సాహము, ఉల్లాసము, చైతన్యము, ఔదార్యము ఇవన్నీ మానసిక లక్ష్మి గుణాలు. చిరునవ్వు, ఆరోగ్యం, సోమరితనం లేకపోవటం ఇవి దైహికంగా లక్ష్మీ ప్రసాదాలు. ఇంట్లో కలహాలు లేకపోవడం, పరివారంలో ప్రేమపూర్వక అనుబంధం, సంపదకు కొదవలేకపోవడం, విజయం, సంతృప్తి ఇవన్నీ లక్ష్మీ అనుగ్రహ స్వరూపాలు. వీటికి విరుద్ధమైనవి అలక్ష్మి స్వరూపాలు. సంస్కారపు లేమినే అలక్ష్మి అంటారు. అజ్ఞానము, సంస్కార రాహిత్యము ఉంటే అలక్ష్మి ఉంది అంటారు. దానిని మనం సంస్కారం ద్వారా, వివేకం ద్వారా, సత్ప్రవర్తన ద్వారా సవరించుకోవాలి. అప్పుడు లభించేదే లక్ష్మి. సంస్కారం వల్ల ఉత్పన్నమయ్యే పవిత్రత లక్ష్మి. గృహం అంటే మనం ఉండే ఇల్లు. అయితే శరీరం మన ఆత్మకి ఇల్లు. ఇంటిలాగానే ఒంటిని కూడా ఐశ్వర్యమయం చేసుకోవాలి. అంటే నగా నట్రో అలంకరించుకోవడం కాదు, సంస్కరించుకోవడం. సత్యం, శీలం, అహింస, నిత్య అనుష్ఠానం, శుచి ఇవి వ్యక్తి సంస్కారాలు. ఇంటిని, పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవటం, లక్ష్మీ పూజ, దీపారాధన, అన్న శుద్ధి, పాక వండడంలో శుద్ధి, ఆచార శుద్ధి ఇవన్నీ గృహ సంస్కారాలు. ఈ సంస్కారాల వల్ల కలిగే శోభ, సౌందర్యం లక్ష్మిగా పిలువబడుతుంది. మన ఆచార సాంప్రదాయాలన్నీ మనల్ని, మన గృహాలని లక్ష్మీ నివాసంగా మలచటానికి ఉపయోగపడతాయి. వాటిని మనం కోల్పోయి అలక్ష్మిని ఆవహింపచేసుకుంటున్నాం. అనాచారము, అశౌచము గృహాన్ని అలక్ష్మీ నిలయంగా మారుస్తాయి. ఉదయాన్నే శుభ్రం చేయనిది, ముంగిట ముగ్గు లేనిది, దీపం వెలగనిది, శుచి అయిన పాకం లేనిది అయిన ఇంటిని లక్ష్మి వదిలి వెళుతుంది. అలక్ష్మి తన పీఠంగా చేసుకుంటుంది. అలక్ష్మికి మరొక పెద్ద ఆహ్వానం కలహం. ఒకరి పట్ల మరొకరికి ద్వేషభావం ఉండడం. ద్వేషం ఉన్న చోట శోభ, ఐశ్వర్యం ఉండదు.